హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పప్పు సాంబార్లోకి బెస్ట్ కాంబినేషన్ అని మనం చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రై టేస్ట్లో వస్తుందండి. ఎలా చేయాలి ఇప్పుడు ప్రాసెస్లోకి మనం వెళ్దాం. ముందుగా పెద్ద సైజు వంకాయని ఇలా రౌండ్గా ఈ మాత్రం థిక్నెస్తో అన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా కట్ చేసి సైడ్ని పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా అన్నీ ఇలా పైన స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, ఒక 1/2 పీస్ లెమన్, 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్నాక మసాలాలన్నీ కూడా ఇలా వంకాయకి పట్టుకునేలా మనం అంతటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ లెమన్ వాటర్ వేసాం కాబట్టి మసాలా అనేది ఈజీగా అతుక్కుపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతటిని కూడా మనం అన్ని వంకాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని పైనుంచి ఇలా జల్లుకోవాలి. ఇప్పుడు దానిపైన ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసి అదే వాటర్తో శనగపిండిని వంకాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ శనగపిండి వేయడం వలన వంకాయలు అనేది ఆ పైన లేయర్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీరు మొత్తం శనగపిండి కాకుండా హాఫ్ శనగపిండి, హాఫ్ రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసి సైడ్ని పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇలా పెనం మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పీసెస్ని కూడా ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తే కింద లేయర్ అనేది చాలా క్రంచీగా రెడీ అయిందండి. అన్నీ కూడా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. టర్న్ చేశాక మళ్ళీ ఒక క్యాప్ పెట్టి 3 మినిట్స్ మగ్గనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తే 2 వైపులు కూడా చాలా క్రంచీగా వంకాయ అనేది ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం దాన్ని సెపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కూడా చేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.